నారా లోకేష్ గారు నడవడికలో మార్పు కనిపిస్తుంది, ఆయన తీరులో మార్పు కనిపిస్తుంది. ఏదో మార్పు చూడబోతున్నాము అనే సంకేతం కూడా ఇస్తుంది. ఎందుకంటే వరుసగా ఈ మధ్యన దేశంలోని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు నారా లోకేష్. ఏంటి అనేది ఎవరికి అర్థం కావట్లేదు. మొన్న కొత్తగా ఎన్నికైన పశ్చిమ బెంగాల్ సీఎం సువేంద్ర అధికారితో భేటీ అయ్యారు. అలాగే బీజేపీ ముఖ్యమంత్రులు అందరినీ కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఢిల్లీ పెద్దలతో ఎక్కువ టచ్లో ఉంటున్నారు, వెళ్తున్నారు ఆయా రాష్ట్రాలతో. మహారాష్ట్ర సీఎంతో కూడా భేటీ అయ్యారు మొన్న దేవేంద్ర ఫడ్నవీస్తో. ఇలాగా మొత్తం అంటే దాదాపుగా బీజేపీ సీఎంలు అలాగే వీళ్ళకి కూటమిలో భాగస్వామ్యం ఉన్న సీఎంలు అందరితో భేటీ అయ్యి మాట్లాడుతున్నారంట. బీజేపీ కేంద్ర మంత్రులతో అలాగే మంత్రులతో కేంద్రంలో ఉన్న పెద్దలతో అందరితో కూడా టచ్లో ఉంటున్నారు. ఎలాగా ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు టచ్లో. ఇక్కడే ఏం జరుగుతోంది అనేది ఒక చర్చ. త్వరలో ఏమైనా ఒక ప్రకటన రాబోతుందా నారా లోకేష్కి సంబంధించి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుందా? దానికి సంబంధించి ముందుగా ప్రిపేర్ అవుతున్నారా? ఇదంతా తెలిసే పవన్ కళ్యాణ్ గారు కాస్తంత డైవర్ట్ రాజకీయం ఏమైనా చేస్తున్నారా? ఏది ఏమైనా 2026లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూటమిలో వచ్చే మార్పులు, అధికార పార్టీలో వచ్చే మార్పులు చాలా ఉండబోతున్నాయి అనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది, రాష్ట్రానికి ఎంతవరకు ప్రయోజనం తెచ్చిపెడుతుంది అనేది అయితే చూడాలి.